అండి, మీరందరూ బాగుండారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే నేను గోంగూర ఎండ్రాయిల కూర అయితే చేస్తున్నానండి. దానికోసం గోంగూర అయితే క్లీన్ గా కోసి పెట్టుకున్నాను. ఎండ్రాయిలు అయితే తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, టమాటా, ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే రొయ్యలు అయితే క్లీన్ గా బాగు చేసుకుంటున్నానండి. ఇట్లా తలకాయలు తీసేసుకొని అయితే రొయ్యలు అయితే బాగు చేసుకుంటున్నానండి. రొయ్యలు మొత్తం అయితే నేను క్లీన్ చేసుకుంటున్నానండి. తలకాయలు, తోకలు అయితే తీసేసుకుంటున్నాను. ఎండ్రాయిలు గోంగూర కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అయితే సపరేట్ గా ఒక గిన్నెలో వేసుకుంటున్నాను, బాగు చేసుకున్నాను. రొయ్యలు అయితే నీట్ గా ఒలుసుకున్నానండి. కొంచెం నీళ్లు పోసి అయితే రొయ్యలు అయితే నానబెట్టుకుంటున్నానండి. రొయ్యలను అయితే నానబెట్టి క్లీన్ చేసుకుంటున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా అయితే కట్ చేసుకుంటున్నానండి. అయితే మొత్తం అయితే కట్ చేసేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే పొయ్యి అంటించుకుంటున్నాను. పొయ్యి అంటించుకున్నానండి, దాకా పెట్టుకున్నాను. కూరకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. రొయ్యలు అయితే నీట్గా కడుక్కుంటున్నానండి. రొయ్యలు అయితే నూనెలో వేసుకొని వేసుకుంటున్నానండి. రొయ్యలు అయితే మనకి వేగినాయండి. దీనిలోకి అయితే ఇప్పుడు పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అయితే కలిపి అయితే వేసుకుంటున్నానండి. ఒకసారి అయితే తిప్పుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకుంటున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ మగ్గిన వరకు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే మగ్గింది అండి మనకి. ఇప్పుడైతే నేను టమాటాలు వేసుకుంటున్నాను. టమాటా వేసుకొని కూడా అండి ఒకసారి అయితే మూత పెట్టుకుంటున్నాను టమాటా మగ్గిన వరకు. అయితే మాడకుండా అయితే మధ్య మధ్యలోనైతే నేను కలుపుకుంటున్నానండి. పుల్లల పొయ్యి కదా, శాఖ ఎక్కువ వచ్చిందండి. ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నానండి. అయితే ఇది మొత్తం అయితే ఒకసారి తిప్పుకుంటున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి అయితే కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. మళ్ళీ కొంచెంసేపు అయితే మూత పెట్టుకుంటున్నానండి. ఇప్పుడైతే గోంగూర అయితే నీట్గా నేను గుంజుకుంటున్నానండి నీళ్ళల్లో.
లేకుండా అయితే గోంగూరను అయితే నీట్గా కడుక్కోవాలండి. గోంగూర అయితే నీట్గా గుంజుకున్నానండి. ఇప్పుడైతే ఇదైతే కూరలో పెట్టుకుంటున్నానండి. పులుసు అయితే మనకు మరుగుతుందండి. ఈ గోంగూర అయితే నేను దీనిలో పెట్టుకుంటున్నానండి. ఒకసారి అయితే తిప్పుకుంటున్నానండి మొత్తం కలిసేటట్టు. తిప్పుకొని అయితే మూత పెట్టుకుంటున్నానండి. మళ్ళీ ఉడికిందో లేదా అయితే ఒకసారి అయితే చూసుకుంటున్నానండి. ఉడుకు పట్టిందండి. ఇంకైతే మనకు చాలా పులుసు ఉంది. ఒక 10 నిమిషాలు అయితే టైం పట్టిద్దండి. మొత్తం అయితే మళ్ళీ ఒకసారి అయితే నేను తిప్పుకుంటున్నానండి. చేప అయితే మూత పెట్టుకుంటున్నాను. ఇదైతే ఉడికిందండి. నేనైతే దింపేసుకుంటున్నాను. ఇప్పుడైతే రుబ్బుకుంటానండి. కొద్దిగా అయితే కల్లుప్పు వేసుకుంటున్నానండి మనకు సరిపడినంత. ఇప్పుడైతే దీన్ని రుబ్బుకుంటున్నానండి. రొయ్యలు గోంగూర కూర ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే మన రొయ్యలు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. కూర ఎట్టొచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.